అందులో పట్టలు వేసినారే సరే వస్తా ఏంటి ధర్మవరం పట్టణం పట్ల నమస్కారం. అందరికీ తెలియజేయడంగా పట్టణం యొక్క నడిబొడ్డున ఉన్న మన కళాశాలకు 13-14 తేదీల్లో సుప్రసిద్ధ సురభి నాటిక కళాకారులచే భక్త ప్రహ్లాద మరియు పాతాళ భైరవి నాటికలు ప్రదర్శించబడను. మాకు ఏ ప్రయాసాలు ఎక్కువైనా కూడా ధర్మవరం ప్రేక్షకుల కోసము ఆనందాన్ని అందించడం కోసము హైదరాబాద్ సురభి కళాకారులచే రప్పించి ఇక్కడ కళను ప్రోత్సహించడం జరుగుతుంది. అందరికీ ఎంటర్టైన్మెంట్ చేయడానికే కళాజ్యోతి యొక్క ఉద్దేశం. మరి ఇవే కాకుండా ఘంటసాల వర్ధంతి కానీ జయంతి కానీ ఎందరో సాహితీమూర్తులని సాహితీ పనులని ఈ కవులను కళావేదికపై సన్మానించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యవర్గము మా కళాజ్యోతి మెంబర్లందరూ కూడా ఇలా ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ కళలే కాకుండా ఈ ప్రాంగణం నందు చెస్ క్రీడాకారులు ఉన్నారు, టెన్నిస్ క్రీడాకారులు ఉన్నారు, షటిల్ క్రీడాకారులు ఉన్నారు. మరి ఇదే ప్రాంగణం నందు లైబ్రరీ చాలామంది పేపర్ చదవడం పుస్తకాలు చదవడం అలవాటుని కూడా వాళ్ళ వినోదాన్ని కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి చివరిగా మీకు చెప్పేది ఏమంటే 13-14 తేదీల్లో ప్రసిద్ధమైన సురభి నాటికలు 140 సంవత్సరముల చరిత్ర కలిగిన సురభి నాటికలు పూర్వం మనకి సినిమా ఫీల్డ్ ఇవన్నీ లేకముందు చాలా ఎఫెక్టివ్గా సినిమా ఎఫెక్టివ్స్ అంతా ముందు కూడా అద్భుతమైన పౌరాణిక నాటికలు జానపద నాటికలు ఆడడం జరిగింది. అలాంటి అవకాశాన్ని పట్టణ ప్రజలకు ఈరోజు మన కళాజ్యోతి అందిస్తుంది. ఈ సద్వినియోగాన్ని మీరు అందిపుచ్చుకోవాలని చెప్పి ఆనందించగలమని చెప్పిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్. 1వ తారీఖు భక్త ప్రహ్లాద 7 గంటలకు, 14వ తారీఖు పాతాళ భైరవి 7:30 ప్రారంభమవుతాయి. సాయంత్రము 7:30-7 ఆ మధ్యలో ప్రారంభమవుతాయి. ఈరోజు భక్త ప్రహ్లాద 13వ తారీఖు, 14వ తారీఖు పాతాళ భైరవి. కుటుంబ సమేతంగా మీరు వీక్షించి ఈ కళాకారుల యొక్క అందించిన సహాయాన్ని కానీ రిక్రియేట్మెంట్ కానీ మీరు అనుభూతి పొందుతారని ఆశిస్తున్నాను.